ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం మార్తలిలోని వివిధ దేవాలయాలను దర్శనం చేసుకుందాం పదండి. ముందుగా మనకు విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని విఘ్నాలన్నీ తొలగిపోవాలని కోరుకొని ముందుకు వెళ్దాం పదండి. అలాగే వినాయకుడి దేవాలయం ప్రక్కనే నవగ్రహాలు కూడా ఉంటాయి. వాటిని దర్శనం చేసుకొని వాటి వెనుక భాగంలో మొదటి పూజ ప్రియుడైన గణనాథుడు, అలాగే కార్తికేయ స్వామి, అలాగే ఆంజనేయ స్వామి మనకు దర్శనం ఇస్తారు. వాళ్ళని దర్శనం చేసుకొని ముందుకు వెళ్దాం పదండి. రెండవ దేవాలయం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయము. ఇక్కడ అమ్మవారు శాంతి స్వరూపిణిగా వెలిచారు. అమ్మవారిని దర్శనం చేసుకొని మనం కూడా హారతి తీసుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ ముందుకు వెళ్దాం పదండి. ఇక మూడో దేవాలయము శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయము. మనం దేవాలయంలోకి ప్రవేశించగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ఎడమ పక్కన అర్చన టోకన్లు ఇస్తుంటారు, తీసుకొని అర్చన చేయించుకోవచ్చు. మేమైతే అర్చన చేయించుకోలేదు. ఇంకా ఆరతి తీసుకొని మన సబ్స్క్రైబర్లు కూడా బాగుండాలని కోరుకొని ప్రసాదం తీసుకొని గుడి నుంచి బయటకు వచ్చాము. ఇంకా నాలుగో దేవాలయము శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము. ఇక్కడ ఒక అద్భుతం కూడా ఉంది. ముందుగా మనకు శిల్పకళా సౌందర్యం కనిపిస్తుంది సీతారాములది. సో అవి చూసుకొని ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి 18 అడుగులు ఉంటాడు. సో మనం కూడా దర్శనం చేసుకుందాము. ఆ ఆంజనేయ స్వామి కృపా కటాక్షం మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. గురువు గారిని స్వామివారి దగ్గర ఉన్న దారం అడిగాను. సో ఆయన తీసుకొని వచ్చి మా చేతుల్లో కట్టాడు. ఆరతి అలాగే తీర్థం తీసుకొని దేవాలయంలో 5 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చున్నాము. ముందుగా చెప్పాను కదా ఈ దేవాలయంలో ఒక అద్భుతం ఉందని. ఈ అద్భుతమే ఇక్కడ 18 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇంకా ఐదో దేవాలయము శ్రీ ప్రసన్న సోమేశ్వర స్వామి దేవాలయము. ఆ శివయ్యను బిల్వపత్రాలతో అర్చిస్తే చాలా మంచి ఫలితాలు చేకూరుతాయని చెప్తుంటారు. అలాగే పరమేశ్వరునికి ఎదురుగా నంది మనకు దర్శనం ఇస్తాడు. ఏదైనా కోరికలు నంది చెవులో చెప్తే గినక ఆ శివయ్యకు చేరుతాయి. ఇక చిట్ట చివరి దేవాలయము శ్రీ వాసుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము. మనకు చాలా అరుదుగా పుట్ట రూపంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామివారికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే ఇక్కడ మనకు జంట నాగులు, రావి చెట్టు, వేప చెట్టు కూడా ఉన్నాయి. సరే మరి వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ సో మచ్.